యూజువల్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అనేది 5 mm వరకు, అంటే కిడ్నీ యొక్క స్టోన్స్ 5 mm వరకు కన్జర్వేటివ్, అంటే మందులు మాత్రల ద్వారా మనం చేయడం జరుగుతుంది. స్టోన్ సైజు పెరిగే కొద్దీ మనకు ఆ యొక్క దాని కాంప్లికేషన్స్, బ్లాకేడ్ ఇన్ ద యురెటర్, అంటే కిడ్నీ నుంచి ఒక ట్యూబ్ వస్తుంది కదండి, దాన్ని యురెటర్ అంటారు. ఆ బ్లాకేడ్ అది అక్కడ స్టోన్ వచ్చి బ్లాక్ అయిపోతుంది. మోర్ దాన్ 6 mm 7 mm అలా ఉంటే. కొందరిలో ఈవెన్ 9 mm కూడా పాస్ అయిన దాఖలాలు ఉన్నాయి. బట్ దోస్ ఆర్ లెస్ ఛాన్సెస్, అంటే లెస్ దాన్ 10% అని చెప్తాను. ఏవన్నీ కూడా పర్సంటేజ్లో మాట్లాడుకోగలిగితే కనుక 5 mm స్టోన్ మనకు 90% ఛాన్సెస్ పడిపోయేదానికి ఆస్కారం ఉంటే, మనకు అదే 8-9 mm స్టోన్స్ అనేవి లెస్ దాన్ 10% ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, సైజ్, షేప్ అండ్ కాంప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ స్టోన్ 6 mm ఉందనుకుందామండి, యూరిన్ ట్యూబ్లోకి వచ్చి స్ట్రక్ అవుతుంది. దాంతో పేషెంట్కు కాంప్లికేషన్స్ వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది, వామిటింగ్స్ వస్తున్నాయి, అతనికి సీరం క్రియాటినిన్ లెవెల్ అనేది పెరిగిపోతుంది, కిడ్నీ ఫంక్షన్ అనేది పెరిగిపోతూ ఉంది, అంటే కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది, సీరం క్రియాటినిన్ పెరిగిపోతూ ఉంది. ఇలాంటి సినారియోలో మనం కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనేది చేయడం సాధ్యం అవ్వదు. అలాంటి వాళ్ళల్లో మనం సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ప్రతి ఒక్క కేసు కూడా దానికి యునిక్గా ఉంటుందండి. పర్టికులర్ సైజ్ ఆఫ్ ద స్టోన్ను బట్టి మనం మేనేజ్మెంట్ అనేది సాధ్యమవ్వదు. సాధారణంగా ఈ RIRS పద్ధతిని మనం 2 cm వరకు చేయడానికి, ఈజీగా చేయడానికి అవుతుందండి. ప్రజెంట్ టెక్నాలజీతో ECIRS, ఫ్యాన్స్ అనే టెక్నాలజీతో మనం ఈవెన్ బిగ్గర్ స్టోన్స్ కూడా చేయడానికి సాధ్యమవుతుంది. పూర్వకాలంలో ఈ పెద్దది స్టాగాన్ క్యాల్కులస్ అంటారు, కిడ్నీ యొక్క పూర్తి ఆకారం తీసుకుంటుంది స్టోన్. అలాంటి స్టోన్స్కి ఓపెన్ మెథడ్ ఒక్కటే సాధ్యమయ్యేది. బట్ న్యూవర్ ట్రెండ్స్ లైక్ PCNL అనేది కూడా దాంట్లో మనకు చాలా రోల్ ప్లే చేస్తుంది. నౌ RIRS విత్ అడిషనల్ అడ్వాంటేజ్ విత్ ఫ్యాన్స్ టెక్నాలజీతో మనకు ఈవెన్ స్టాగాన్ క్యాల్కులస్ కూడా మనం ట్రీట్మెంట్ చేయడానికి సాధ్యమవుతుందండి.